హలో గైస్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5 ఎవరు ఉండొచ్చు అనేది చెప్తానన్నమాట. బిగ్ బాస్ సీజన్ 9 అనేది అసలు ఈ అన్ని సీజన్లో టాప్ హిట్ అయిందనమాట. అండ్ ఆల్సో టాప్ 5 నుంచి టాప్ 1 నుంచి టాప్ 5 దాకా నేను చెప్తానన్నమాట. అసలు ఇది 100% రైట్ అయ్యి ఉండొచ్చు, రైట్ అవ్వకపో ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు టాప్ 5 ఎవరంటే సంజన గారు అనమాట. సంజన గారు టాప్ 5 కన్నా టాప్ 1 కూడా డిజర్వ్డ్ అనమాట. ఈ సీజన్లో వచ్చిన ప్రతి ఒక్కరూ టాప్ 5కి డిజర్వ్డే. అలాగా ఎంటర్టైన్ చేశారు. టాస్క్ ఈ సీజన్ హిట్ అయిందంటే కంటెస్టెంట్స్ వల్ల, టాస్క్ వల్ల అస్సలు కాదు. ప్రతి ఒక్కరూ వాళ్ళు 100% ఇచ్చారనమాట. సంజన గారు అయితే ఈజ్ ఎ వెరీ అసలు స్ట్రాంగ్ ఉమెన్. తను ఎంత నెగిటివ్ అయిందో తను అంతే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. బట్ తను పేషెన్స్తో అండ్ ఆల్సో తను ఈ వయసులో కూడా అంత బాగా ఆడారంటే చాలా గ్రేట్ ఉమెన్. ఆల్సో తను హీరోయిన్ అయ్యుండి వాళ్ళతో కలిసి రావడం అండ్ ఆల్సో తనకి ఇద్దరు పాపలు కూడా అదే ఇద్దరు బాబులు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళని వదిలేసి రావడం. అసలు మనం ఒకరోజు మన అమ్మాలు మనల్ని వదిలి ఉండలేరు, అదనమాట. తన ఇద్దరు పిల్లల్ని వదిలేసుకొని మరీ తను ఇలా రావడం. అండ్ ఆల్సో బిగ్ బాస్ కూడా చెప్పారు, మీ పాప ఏదో ఒక రోజున చాలా గర్వపడతారనేసి. నిజంగా గర్వపడతారు. ఈజ్ ఎ స్ట్రాంగ్ లేడీ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. తను హీరోయిన్ అయ్యుండి తన చిన్న సెలబ్రిటీస్తో కూడా చాలా చలాకీగా బాగా మాట్లాడుతుంది. అండ్ ఆల్సో తను చాలా స్ట్రైన్ అయిపోవాలి ఈ వయసులో. బట్ అయినా సరే తను 100% ఇచ్చింది. ఈజ్ డిజర్వ్ టు టాప్ 1 అండ్ టాప్ 5 ఆల్సో. చెప్పాను కదా, ఈ సీజన్లో అంత టఫెస్ట్ ఓటింగ్ అనేసి అందరూ ఓటింగ్ టైట్గా ఉంది. ఖచ్చితంగా నేను టాప్ 5 అని చెప్పను, కానీ టాప్ 4 కూడా అయ్యి ఉండొచ్చు, టాప్ 5 కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో క్యాష్ కూడా ఇస్తారు కాబట్టి, సూట్ కేస్ కూడా ఉంటుంది కాబట్టి టాప్ 5కి సూట్ కేస్ ద్వారా కూడా రావచ్చు. మనం చెప్పలేము ఏం జరుగుతుందో.